మీరు ఎప్పుడైనా గోశాలను చూసారా? అక్కడ చాలా ఎక్కువ పేడ ఉంటుంది. అందులో మీకు ఒక పురుగు కనిపిస్తుంది. దానిని పేడ పురుగు అంటారు. అదేం చేస్తుంది? రోజంతా కూడా ఆ పేడలోనే ఉంటుంది. ఆ పేడని ఒక గుండ్రటి బంతిలా చేసి తన బిలంలోకి తీసుకుని వెళ్లాలని ప్రయత్నిస్తుంది. ఎంతో శ్రమ కూర్చిన తరువాత ఆ పేడ బంతిని తన బిలం వరకు తీసుకొచ్చాక దానికి అర్థమవుతుంది దాని బిలమేమో చిన్నది, కానీ ఈ పేడ బంతేమో చాలా పెద్దది అని. దాంతో అది అందులోకి ప్రవేశించలేదు. మళ్లీ ప్రయత్నిస్తుంది. చివరికి మళ్లీ విఫలమవుతుంది. దాంతో ఆ పురుగు ఒంటరిగానే బిలంలోకి వెళ్ళిపోతుంది. మన మనుషుల విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. తన జీవితం మొత్తం మనుషులు ధనం, స్వర్ణం, సౌకర్యాలు ఇలాంటివన్నీ సంపాదించుకోవడంలో మునిగిపోతారు. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు తనకి అర్థమవుతుంది అవన్నీ తనతో పాటు ఇప్పుడు తను తీసుకువెళ్ళలేడు అని. దుఃఖిస్తూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉన్నప్పుడే ఈ మనుషులు ఒకవేళ ఎవరైనా ఒక పేదవాడికి సహాయం చేస్తే, ఎవరైనా బాధపడుతున్న ఒక వ్యక్తిని నవ్వేలా చేసుంటే ఆ సంతోషంతో ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాడు. ఈ జీవితంలో ధనం, స్వర్ణం, సౌకర్యాలు ఇవన్నీ అవసరమైనవే, కానీ అవే నిజమైన సంపద మాత్రం కాదు. కనుక ఆ నిజమైన సంపదేంటో మీరే స్వయంగా తెలుసుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.